అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నేనైతే తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ మీట్కి అయితే కనుక అటెండ్ అయ్యాను. సో ఫస్ట్ టైం అనమాట నేను ఈ మీట్కి అటెండ్ అవ్వడం. యాజ్ ఎ జర్నలిస్ట్గా అంటే నేను రిపోర్టర్గా చేశానని మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సో రిపోర్టర్ దగ్గర నుంచి ఇప్పుడు ఏవైనా అంటే యాంకరింగ్ కావచ్చు, రిపోర్టింగ్ కావచ్చు, ఏదైనా చేయగలిగే అంత నేర్చుకున్నాననమాట ఈ మీడియా ఫీల్డ్లో నేను. సో ఎవరైనా అంతే, ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఎవరికి ఏమి తెలియకపోవచ్చు, కానీ మనము ఎంతో నేర్చుకోవాల్సినది అంత ఇంట్రెస్ట్ ఉంటే మనకి, మన సీనియర్స్ కావచ్చు, అలాగే ఆఫీస్లలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే సో వాళ్ళ దగ్గర వర్క్ నేర్చుకోవడంలో తప్పేం లేదు. నేను అలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మరి వర్క్ నేర్పియండి సార్, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలని నా సీనియర్స్ దగ్గర నుంచి నేనైతే నేర్చుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడైతే కనుక ఆ నేర్చుకోవడం వల్లనే నేను ఈ జర్నలిస్ట్ మీట్కి అనేది అర్హురాలని అనిపించింది నాకు. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇలా మీట్కి అటెండ్ అవ్వడం యాజ్ ఎ జర్నలిస్ట్గా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను అస్సలు ఊహించలేదు ఇలాంటి ఒక ఈవెంట్కి నేను వెళ్తాను. అలాగే అక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా అటెండ్ కావడం జరిగింది. అలాగే శివబాలాజీ గారు అంటే బిగ్ బాస్ 1 ఫేమ్ సో విన్నర్ శివబాలాజీ గారు కూడా అక్కడికి వచ్చారు. అలాగే ప్రియా చౌదరి మేడం, నేనైతే చాలా రోజుల నుంచి మేడంని అయితే కలవాలనుకుంటున్నాను. ఎట్టకేళ్ళకు నా కల అయితే నెరవేరింది. మేడంని నేను 3 ఇయర్స్ నుంచి ఆమె వీడియోలు చూడడం కానీ, ఆమెను మీట్ అవ్వాలని కానీ నాకైతే అది ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఆమె స్పీచ్ కానీ ఎప్పుడు వింటూనే ఉంటానన్నమాట. సో ఆమె స్పీచ్ అయితే కనుక నేను చాలా ఫాలో అవుతానన్నమాట. సో ఆ మేడంని మీట్ అవ్వడం అయితే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. నేను ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నానమాట ఈ ఈవెంట్ కోసం అనేసి. కానీ ఇంత హ్యాపీగా ఉంటుందా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఈవెంట్కి అటెండ్ కావడం వల్ల. ఇక్కడ చూసుకున్నట్లయితే పూజారి నాగేశ్వరరావు అనమాట ఇక్కడ స్పీచ్ అనేది ఇస్తున్నారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అనమాట. సో ఈసారి స్పీచ్ వినడం కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన కొన్ని చెప్పడం వల్ల అవి ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరూ. నేను ఒక్కదాన్నే కాదు, జూనియర్స్ అయినా కావచ్చు, జర్నలిస్ట్ అయినా కావచ్చు, ఆయన ఏం చెప్తున్నారో అవన్నీ మనం ఫాలో అవుతే మన కెరియర్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఒపీనియన్. సో అలాగే ఈ మీట్కి వెళ్ళడం ద్వారా అయితే వేరే ఛానల్ యాంకర్స్ కూడా నాకు పరిచయం అయ్యారు. సో వాళ్ళందరూ కూడా మేము చాలా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. అక్కడ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ ఈవెంట్ని కండక్ట్ చేసినందుకు ఈ మీడియా ఫీల్డ్లో ఉన్న బిఎస్ గారు కావచ్చు, అలాగే శ్రవణ్ గారు కావచ్చు, సో ఆల్రౌండర్ రవి మనకు అందరికి తెలుసు. సో వీళ్ళందరూ ఇది ఆర్గనైజింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఇలాంటివి ఇంకా ముందు తీసుకొని వస్తే కనుక, అంటే జూనియర్స్ అంటే ఇప్పుడు నేను కూడా ఒక జూనియరే, నాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. సో మరొక విషయం ఏంటంటే ఈ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా కుమారి ఆంటీ కూడా వచ్చింది. ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు కుమారి ఆంటీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిందనమాట. ఒక ఊపింది సోషల్ మీడియా అంటే యూట్యూబ్ని అనమాట. సో ఈ కుమారి ఆంటీ రావడం కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా తనని మీట్ అవ్వడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బై బై. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Priya Chaudhary garu. Thank you.